ఇలా చేయడం వల్ల ఈ చంక దగ్గర పర్ఫెక్ట్ ఉంటుంది, హ్యాండ్ లూజ్ దగ్గర పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ మధ్య భాగంలో సన్నగా ఈ భాగంలో లూజ్ ఉంటుందన్నమాట. అలా లూజ్‌నెస్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఎల్బో హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఎక్కువ మంది హ్యాండ్స్ కటింగ్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే హ్యాండ్ మొత్తం బాగానే ఉంటుంది, ఈ మధ్య భాగంలో సన్నగా ముడతలు వస్తూ ఉంటాయి. ఈ చంక భాగంలో కూడా ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్ వరకు ఎక్కువ మట్టుకు ముడతలు వస్తూ ఉంటాయి. ఇలా ఒక్క ముడత కూడా రాకుండా ఈ హ్యాండ్కి పట్టినట్టుగా ఉండాలి అంటే ఈ ఎల్బో హ్యాండ్స్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. వీడియోని మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ హ్యాండ్స్ కటింగ్లో ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనా? అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వెదర్ టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందంటే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడైతే మనం చాలా ఈజీగా ఒక్క ముడత కూడా లేకుండా హ్యాండ్కి పట్టినట్టుగా ఎల్బో హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్లౌజులో బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్లో ఇంకొక చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అయితే ఎక్కువ మందికి ఏంటంటే మోచేతి వరకు హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు చంక భాగంలో ముడతలతో పాటుగా ఈ మధ్యలో అంటే ఈ హ్యాండ్ పొడవు ఇంత ఉంటుంది కదా, ఈ మధ్య భాగంలో కూడా సన్నగా లూజ్ ఉంటుంది అనమాట. అలా లూజ్నెస్ రాకుండా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ అయితే మనకి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్లో ఉన్న ఈ క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈ రెండు చివర్లు ఇలా సమానంగా కాకుండా ఒక 2 ఇంచులు అట్లా వెనక్కి ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి చంక జాయింట్లు వచ్చేసి ఒక పీసుకు మాత్రమే వేసుకోవచ్చు, ఇంకొక పార్ట్కు వేయాల్సిన పని లేదు. అందుకోసం కొంచెం వెనక్కి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ కింద వైపున కూడా హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను మోచేతి వరకు తీసుకుంటున్నాను కదా, హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ 11 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్ డౌన్ కూడా చాలా మంది డౌన్ మార్కింగ్ కూడా చెయ్యరు, జస్ట్ చేయితోనే ఇట్లా రౌండ్ షేప్ అనేది చేసేస్తారు. అలా చేయడం వల్ల మీకు ఏంటంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ హ్యాండ్ పీస్ వరకు చంక భాగంలో కింద వైపున ముడతలు అనేది వస్తూ ఉంటాయి. అందుకోసం హ్యాండ్ డౌన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇదిగోండి ఇప్పుడు మీకు ఇక్కడ ఫార్ములా వైజ్గా చెప్తాను. నడుము లూజును బేస్ చేసుకొని అంటే మన వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి ఇక్కడ హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది అంటే 31, 32, 33, 34 ఇలా 30 కంటే ఎక్కువ ఉంది అంటే మనకి ఇక్కడ కట్ చేసుకుంటున్నది పెద్ద సైజు బ్లౌజ్. ఒకవేళ నడుము లూజు 30 కంటే తక్కువ 30, 29, 28, 27 ఇలా 30 కంటే తక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్. కాబట్టి మనకి ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు అంటే పెద్ద సైజు కదా. ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ నడుము లూజు 30 కంటే తక్కువనే ఉంది అనుకోండి, చిన్న సైజు బ్లౌజ్ అయితే ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా 1/2 ఇంచు తేడాతోనే మనకి ఏంటంటే చంక భాగంలో ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ సైజు వాళ్ళకు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసుకొని మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ కర్వ్ షేప్ తీసుకోవాలి. అయితే ఈ కర్వ్ షేప్ కూడా 2 విధాలుగా తీసుకోవచ్చు. మనకి చంక రౌండ్ ఎంత ఉందో చూసుకొని దాంట్లో సగాన్ని మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే నడుము లూజు ఎంత ఉన్నది తీసుకొని దాంట్లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజు 32 ఇంచులు. ఇప్పుడు ఈ 32 ఇంచులో 4వ భాగం ఎంత అవుతుంది, మనకి ఇక్కడ 8 ఇంచులు అవుతుంది కదా. ఇప్పుడు ఈ 8 ఇంచులను బేస్ చేసుకొని మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుంటాం. ఈ పైన లైన్ దగ్గర టేపుని 8 వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ టేపు ఎడ్జ్ కింద లైన్ దగ్గర ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఖర్చు కోసం మనం బ్లౌజ్లో ఎంతైతే పెట్టుకున్నామో ఈ హ్యాండ్ పీస్ కూడా సేమ్ అదే ఖర్చు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. అయితే దీనికోసం కూడా చాలా మంది హ్యాండ్ కర్వ్ షేప్ నార్మల్ ఈ విధంగా తీసేస్తారు. ఇలా తీయడం వల్ల భుజం దగ్గర ఉబ్బెత్తులాగా వస్తుంది అనమాట. అలా ఉబ్బెత్తులాగా రావద్దు అంటే మన నడుము లూజును బేస్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుంటాం. ఇప్పుడు నేను తీసుకున్నది వచ్చేసి 32 ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా. ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ నడుము లూజు 30 కంటే తక్కువనే ఉంది అనుకోండి, చిన్న సైజు బ్లౌజ్ అయితే జస్ట్ 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి ఈ చంక ఎడ్జ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా, ఈ కార్నర్ షేప్ని రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా చిన్నగా డాట్స్ పెట్టేసుకోండి. రౌండ్ షేప్ వచ్చేలాగా డాట్స్ పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ వస్తుంది. ఇంకా మీకు ఈ భుజం దగ్గర ఉబ్బెత్తు వచ్చినట్టుగా లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇలా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్ వచ్చింది అన్నప్పుడు ఇవన్నీ కలుపుకుంటూ ఒక రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఈ కింద వైపున కూడా అంటే మనకి ఇదిగోండి మొత్తం ఇక్కడ వరకు తీసుకున్నాం, ఎంత వచ్చింది, దీంట్లో సగానికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక పావించ్ అంతా లోపలికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని కొంచెం కొంచెంగా ఈ పావించుని బేస్ చేసుకుంటూ చిన్నగా లోపల వైపున మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ హ్యాండ్ మొత్తం కుట్టిన తర్వాత వెనకాల భాగంలో ఇక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చాలా మందికి చూడండి వెనకాల సైడ్ సన్నగా చిన్నగా లేచినట్టు ఉంటుంది, ఇక్కడ అలా ఉండొద్దు. అంటే ఒక్క పావించి లోపలికి డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు, దీంట్లో సగం వచ్చేసి మనకు 5.5 ఇంచులు అవుతుంది కదా, 5.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం మనకు పైన 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే ఈ లైన్ డ్రా చేసుకునే దగ్గర చాలా మంది పొరపాటు చేస్తారు. మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నప్పుడు కూడా స్ట్రైట్ గా మార్కింగ్ అనేది చేస్తారు. ఇలా చేయడం వల్ల ఈ చంక దగ్గర పర్ఫెక్ట్ ఉంటుంది, హ్యాండ్ లూజ్ దగ్గర పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ మధ్య భాగంలో సన్నగా ఈ భాగంలో లూజ్ ఉంటుంది అనమాట. అలా లూజ్నెస్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా? అదే విధంగా ఖర్చు కోసం తీసుకున్నాక 2 ఇంచులు, ఈ 2 ఇంచుల దగ్గర కూడా స్కేల్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం లైన్ కి మధ్యలో ఒక పావించ్ వచ్చేలాగా లోపల వైపున ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? 2 చోట్ల కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ పావించును బేస్ చేసుకుంటూ ఈ చంక ఎడ్జ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఇలా మీరు మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఈ మధ్యలో ఒక్క పావించ్ అంతా లోపలికి మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవడం వల్ల మీకు హ్యాండ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ మధ్య భాగంలో సన్నగా ముడతలాగా అంటే ఉబ్బెత్తలాగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వరకే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ చంక భాగం లోతు మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. అయితే చాలా మందికి హ్యాండ్స్ కటింగ్ లో ఎక్కువ డౌట్స్ అయితే ఉంటాయి, హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అని చెప్పి. అయితే మనకి ఇలా మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నా, మీడియం హ్యాండ్స్ తీసుకున్నా కూడా హ్యాండ్ డౌన్ అనేది ఈ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకున్నారు అనుకోండి, అంటే హ్యాండ్ పొడవు దాదాపు ఒక 4 ఇంచులే అట్లా ఉంది అంటే కనుక వచ్చిన టోటల్ మెజర్మెంట్లో అంటే ఖర్చుతో కలుపుకొని ఎంతైతే పెట్టుకున్నామో దాంట్లో సగాన్ని మనం హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మోచేతి వరకు కానీ లేదు అంటే మీడియం హ్యాండ్ కానీ మనం కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఈ విధంగా నడుము లూజ్ ఎంత ఉంది దాని ప్రకారంగా మీరు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటే చంక భాగంలో ఏమాత్రం ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇదిగోండి పై వైపున చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం తీసుకునే దగ్గర 2 ఇంచుల దగ్గర కూడా ఒక చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు మనం లోతు మార్కింగ్ చేసుకోవాలి. లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం హ్యాండ్ పీస్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనము లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే చూడండి ఇక్కడ ఒక వైపున మనకు ఖర్చు సరిపోయింది కరెక్ట్గా 2 ఇంచులు, ఇటువైపున ఖర్చు అనేది సరిపోలేదు కదా. మనం లోతు కట్ చేసుకునేటప్పుడు ఇటువైపున కాకుండా ఈ ఖర్చు కరెక్ట్గా ఉన్న వైపున మనం కట్ చేసుకున్నామంటే లోతు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇటువైపున జాయింట్ చేసుకునేటప్పుడు చిన్న ముక్కను మనం జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం లోతు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపల వైపున ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం తీసుకున్న దగ్గర కూడా ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ వరకు క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మనకు మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా, ఇక్కడ ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ లోతు కూడా చాలా మంది ఏదో తీసి తీయనట్టు ఇట్లా డ్రా చేస్తారు. అలా డ్రా చేసేటప్పుడు మీకు తగ్గింది అనుకోండి లోతు, హ్యాండ్ పీస్లో సన్నగా ఉబ్బెత్తలాగా వస్తుంది. ఒకవేళ మీరు లోతు ఎక్కువ తీసిరు అనుకోండి ఈ చంక భాగంలో పట్టేసినట్టు ఉంటుంది. అందుకోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు టేప్ పెట్టేసుకొని ఏ సైజు వాళ్ళకైనా సరే 3/4 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా 3/4 ఇంచ్ వచ్చేలాగా తీసుకున్నారు అంటే ఈ చంక భాగంలో హ్యాండ్ పీస్ వరకు ఏమాత్రం ముడతలు లేకుండా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 1 ఇంచును బేస్ చేసుకొని ఈ 3/4 ఇంచును కలుపుకుంటూ ఈ చివరి వరకు డ్రా చేసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి డ్రా చేసుకుంటూ ఇక్కడ వరకు కలిపేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ నుంచి కింది వైపునకు డౌన్ అవుతూ ఇదిగోండి ఈ ఖర్చు వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం డ్రా చేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా సూదిలాగా రావాలన్నమాట. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎడ్జ్ వైపున కూడా ఇలా సూదిలాగా వస్తూ ఎండ్ అయిపోతే మనకి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత భుజం దగ్గర ఉబ్బెత్తు వచ్చినట్టు ఉండదు. ఈ చంక దగ్గర కూడా బుడగలాగా లేచినట్టు ఉండదన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న లోతు వరకు కట్ చేసుకుందాం. ఈ స్టార్టింగ్ దగ్గర కావచ్చు, అదే విధంగా ఈ చివరి ఎండ్ దగ్గర అయినా సరే ఇలా సన్నగా సూదిలాగా స్టార్ట్ అవ్వాలి. ఎండ్ వైపున కూడా సూదిలాగా రావాలి. అప్పుడే మనకి హ్యాండ్ లోతు అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇలా లోతు తీసుకునే దగ్గర మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుంటే మనకి ఇటువైపున లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట. ఏంటంటే చూడడానికి రెండు సమానంగా ఉంటాయి. ఘాటు పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా మనం సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం హ్యాండ్స్కి అంటే మోచేతి వరకు హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ చంక భాగం దగ్గర ముడతల్లాగా లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా, అదేవిధంగా ఈ మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఈ మధ్యలో లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.